మహబూబాబాద్ జిల్లా కొరివి మండల కేంద్రంలోని అయ్యగారిపల్లి గ్రామంలోని సుమారుగా 125 కోట్లతోటి సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం నుండి దోచుకున్నారే తప్ప ఈ కార్యక్రమంలోని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో, వీర బ్రహ్మచారి, అంబటి వీరభద్రం, బండి లక్ష్మారెడ్డి, అభినవ్ రెడ్డి, రాజేందర్, నారాయణ, అవిరా, మోహన్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మనందర మిత్రులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మరొక మిత్రులు కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు బలరాం నాయక్ గారు, అదే రకంగా పక్కనే ఉన్న మహబాద్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు, సరిగ్గా ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 1 సంవత్సరం అయింది. ఏ 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు నష్టపోయారో, గోసపడ్డారో, ఆ గోస నుంచి విముక్తి కావాలని, అది ఒక్క ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెనలు, ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మన పరిపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. అది ఏ రంగంలో తీసుకున్నా ఇందిరమ్మ మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇళ్ల విషయంలో తీసుకోండి, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయంలో చూడండి, రైతన్నలకు చూడండి, నిరుద్యోగ యువత విషయంలో చూడండి, అదే రకంగా స్కూల్స్ విషయంలో చూడండి. ఏ విషయంలో చూసినా ఇందిరమ్మ రాజ్యం అంటేనే శభాష్ అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగరేసుకొని ధైర్యంగా చెప్పే విధంగా ఈనాడు గడిచిన సంవత్సరం ఇందిరమ్మ రాజ్య పరిపాలనని మనం స్పష్టంగా చూస్తున్నాం. కొన్ని మీకు ఉదాహరణలు చెప్తా. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. అనేక సందర్భాల్లో మన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెబుతూ దొరికిన కాడల్లా మీరు అప్పులు చేస్తున్నారు, ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏందయ్యా అంటే, ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు 3 లక్షల కోట్లు అని చెప్పారు. తీరా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది 3 లక్షలు కాదు, 7,19,000 కోట్లు అప్పు ఉన్నమాట నిజం. ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం కోసం అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం బ్యాంకులకి కానీ మిగతా సంస్థలకు కానీ కడుతుంది. వాటితో పాటు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటని చెయ్యాలి అని చిత్తశుద్ధితో, సొల్లు మాటలు చెప్పకుండా రైతన్నలను రాజులు చేస్తామని చెప్పి ఏ ఎన్నికలు ఉన్నాయనో ఓట్ల కోసమో రైతులకి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు.
అంతేకాదు ఆ చేసిన రైతులు ఏదో గత ప్రభుత్వం లాగా ఎన్నికల ముందు చేయలే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలలు 7 నెలల్లోనే ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఉరేస్తే ఉరే అని ఆనాడు ఆ పెద్ద మనిషి చెప్పేవాడు. కానీ తన ఫామ్ హౌస్ లో 250 ఎకరాల మట్టికి వరేసి బయట క్వింటాల్ రేటు 2600 రూపాయలుంటే ఆయన ఒడ్లు మట్టుకు 5000 రూపాయలకి అమ్ముకున్నాడు. రైతుల మట్టికి ఒరేయద్దన్నాడు. ఒరేస్తే నాకు సంబంధం లేదు, మీరే ఒరేసుకోవాల్సి వస్తుందని చెప్పాడు ఆనాడు. అటువంటి పరిస్థితి నుంచి ఒరేసిన రైతులకి భరోసా కల్పిస్తూ ప్రతి క్వింటాల్కి తరుగు లేకుండా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనంగా ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఆడబిడ్డలకి రాష్ట్రం అంతా ఎక్కడ ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు చెప్పామని మాటతో భాగంగా